మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే 2వ శ్రావణ శుక్రవారం, పరమ పవిత్రమైన రోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 2 నిమిషాల్లో మీ జాతకం మారిపోతుంది. మీకు ఉండే ఆర్థిక సమస్యలు, అప్పులన్నీ కూడా తీరిపోతాయి. జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఈ కథలను వినటం వలన అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. లక్ష్మీదేవి సకల ఐశ్వర్యాలతో మీ ఇంటికి వస్తుంది. మిమ్మల్ని అపర కుబేరులుగా మార్చేస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథలు వినే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ముందుగా ఈరోజు ఈ శ్రావణ శుక్రవార కథను వింటే చాలు, మహాపుణ్యం కలుగుతుంది. అమ్మవారే మీ ఇంటికి వచ్చి సకల ఐశ్వర్యాలను ఇస్తారు. సువిశాలమైన పచ్చని పొలాలతో, స్వచ్ఛమైన గాలితో కలకలలాడుతున్న గజపురం అనే గ్రామంలో లత అనే యువతి నివసిస్తూ ఉండేది. ఆమె సౌందర్యం కంటే ఆమె భక్తి గొప్పది. లతకు శ్రీ మహాలక్ష్మీదేవి అంటే అపారమైన విశ్వాసం. ఆమె జీవితంలో ప్రతి శ్వాస, ప్రతి ఆలోచన అమ్మవారితో ముడిపడి ఉండేది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీదేవి పటానికి తాజా పూలతో అలంకరించి దీపారాధన చెయ్యనిదే ఆమెకు రోజు గడిచేది కాదు. ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చిందంటే లత ఆనందానికి అవధులు ఉండేవి కావు. ఆ నెలంతా ప్రతి ఇల్లు ఓ ఆలయమే, ప్రతి మహిళ ఓ దేవతే అని భావించేది. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలలో లత అమ్మవారిని వైభవంగా పూజించేది. లత భర్త నారాయణ. అతను తన భార్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. ఆమె భక్తిని గౌరవించేవాడు. ఆమె అమాయకత్వాన్ని ఆరాధించేవాడు. వారిది అన్యోన్యమైన దాంపత్యం. కానీ ఈ అనుబంధం నారాయణ తల్లి మంగమ్మ కంటికి ముళ్ళులాగా గుచ్చుకునేది. మంగమ్మకు లోకజ్ఞానం ఎక్కువ. ఆమెకు ఎప్పుడూ పక్కింటి వారితో పోలిక. పక్కింటి శారద కోడలికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు శ్రావణ మాసంలో ఎంత గొప్ప సారె పంపారో చూశావా? వాళ్ళ ఇల్లంతా బహుమతులతో నిండిపోయింది. నా కర్మ కొద్దీ ఈ అనాథ నా కోడలిగా వచ్చింది. దీనికి పుట్టిల్లు లేదు, పెట్టేవాళ్ళు లేరు. నా ఇల్లు ఎప్పుడు వెలవెలబోతూనే ఉంటుంది అని శ్రావణ మాసంలో ఒకరోజు ఉదయాన వాకిట్లో కూర్చుని తనలో తానే కుమిలిపోసాగింది. ఆమె బాధకు కారణం కోడలు అనాథ అవ్వటం కాదు, దానివల్ల తనకు సమాజంలో తలవంపులు వస్తున్నాయన్న అహంకారం. అదే సమయంలో నారాయణ కొంచెం నీరసంగా ఉన్న లతను చెయ్యి పట్టుకుని ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకువచ్చాడు. వారిని చూస్తూనే రంగమ్మ నిప్పులు చెరిగింది. ఏమిట్రా, దీనికి కొంచెం వాంతులైతే పట్నం దాకా పరుగులు తీసావా? డబ్బులు చెట్లకు కాస్తున్నాయనుకుంటున్నావా? ఏదో పాడుకూర వండి తిని ఉంటుంది, అందుకే అలా అయ్యింది అని కటువుగా అంది. కానీ నారాయణ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. లేదమ్మా, మన ఇంటికి మహాలక్ష్మి రాబోతుంది. డాక్టర్ గారు చాలా పెద్ద శుభవార్త చెప్పారు. నువ్వు నానమ్మవి కాబోతున్నావు, నేను నాన్నను కాబోతున్నాను అని ఉత్సాహంగా చెప్పాడు. ఈ వార్త మంగమ్మకు సంతోషం కంటే ఆందోళననే కలిగించింది. ఆమె ముఖం చిట్లించి, అవునా, గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టింటి వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. చీరలు, సారెలు, పౌష్టికాహారం పంపిస్తారు. దీనికి ఆ అదృష్టం లేదు కదా. ఆ బాధ్యత, అనవసరపు ఖర్చులన్నీ మన నెత్తి మీదే పడతాయి. నా పనులకు అదనంగా దీనికి సేవలు కూడా చెయ్యాలేమో అని విసుక్కుంది. ఆ మాటలు విన్న లత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలా అనకండి అత్తయ్య గారు, నాకు ఏ ప్రత్యేక సేవలు వద్దు. నా పనులన్నీ నేనే చేసుకుంటాను అని వినయంగా చెప్పింది. ఆమె మాటలు వినకుండానే మంగమ్మ ఆమెను కసురుకుని పనికి పురమాయించింది. దాంతో లత నేరుగా తన పూజా గదిలోని లక్ష్మీదేవి పటం ముందు నిలబడింది. అమ్మా, జగజ్జనని, నీవే నాకు పుట్టినిల్లు. ఈ గర్భాన్ని నన్ను కాపాడవలసిన భారం నీదే తల్లి అని మనసులోనే వేడుకుంది. కొన్ని రోజులు గడిచాయి. నారాయణ పనిచేసే ఫ్యాక్టరీలో అతనికి ప్రమోషన్ వచ్చింది. కానీ ఉద్యోగం పట్నంలో. ఆ వార్త అతనికి సంతోషంతో పాటు దిగులును కూడా తెచ్చిపెట్టింది. ఈ సమయంలో లతను ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళను? అమ్మా, నువ్వు తనను చూసుకోగలవా అని నారాయణ ఆందోళనగా అడిగాడు. మంగమ్మకు ఇదే మంచి అవకాశంగా తోచింది. అయ్యో, దాందేముందిరా, లోకంలో గర్భం దాల్చింది నీ పెళ్ళం ఒక్కతేనా? నేను నిన్ను కనలేదా? నువ్వేమీ కంగారు పడకు. నీ భార్యను నా కంటికి రెప్పలాగా చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళి ఉద్యోగంలో చేరు. డబ్బు సంపాదించటం ఇప్పుడు చాలా ముఖ్యం అని నమ్మబలికింది.
తల్లి మాటలు నమ్మి లతకు ధైర్యం చెప్పి నారాయణ భారమైన హృదయంతో పట్నానికి బయలుదేరాడు. నారాయణ కనుమరుగు అవగానే మంగమ్మ తన అసలు రూపాన్ని బయటపెట్టింది. ఇన్నాళ్లుగా కొడుకు ముందు నటించిన ప్రేమంతా మాయమై ఆమెలో దాగి ఉన్న క్రూరత్వం నిద్రలేచింది. గర్భవతి అని కూడా చూడకుండా లతతో కఠినమైన పనులన్నీ కూడా చేయించటం మొదలుపెట్టింది. చిన్న చిన్న విషయాలకే నిందించటం, అనాథ అని హేళన చేయటం ఆమెకు నిత్య కృత్యమైపోయింది. ఒకరోజు మధ్యాహ్నం సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగమ్మ లతతో, ఏమే, నాకు వేడిగా రాగి సంగటి తినాలని ఉంది. ఇంట్లో రాగులు అయిపోయాయి. ఇప్పుడే బజారుకు వెళ్ళి రాగులు కొనుక్కురా అని ఆజ్ఞాపించింది. అత్తయ్య గారు, ఎండ విపరీతంగా ఉంది, కాస్త తగ్గాక వెళ్తాను అని లత వేడుకున్నా మంగమ్మ వినిపించుకోలేదు. చేసేది లేక లత మండుటెండలో బజారుకు బయలుదేరింది. కాసేపటికే ఎండ వేడికి ఆమె కాళ్ళు తడబడ్డాయి, కళ్ళు తిరిగాయి. అమ్మా మహాలక్ష్మి, ఈ గర్భిణిని ఇంతగా శోధిస్తున్నావేమిటి తల్లి? దయచూపి నన్ను కాపాడు అని కన్నీళ్లతో ప్రార్థించింది. ఆమె ప్రార్థన అమ్మవారిని చేరింది. వెంటనే దయగల ముఖంతో, పండిన జుట్టుతో ఉన్న ఒక ముసలవ్వ రూపంలో లక్ష్మీదేవి ఆమెకు ఎదురుపడింది. ఏంటమ్మా, ఈ నుండి గర్భిణితో ఈ మండుటెండలో ఎక్కడికి బయలుదేరావు? నీరసంగా ఉన్నావు అని ప్రేమగా పలకరించింది. రాగుల కోసం బజారుకు వెళ్తున్నానవ్వా అంది లత. అయ్యో, అంత దూరం ఎందుకమ్మా? నేను రాగులనే అమ్ముతున్నాను, నా దగ్గరే ఉన్నాయి, తీసుకో అని చెప్పి తన సంచిలో నుంచి నాణ్యమైన రాగులను ఇచ్చి లత డబ్బులు ఇవ్వబోతూ ఉండగానే మాయమైంది. లత ఆశ్చర్యపోయే అమ్మవారే తనను ఆదుకుందని గ్రహించి ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చాక మంగమ్మ ఇచ్చిన మరో పని ఎదురు చూస్తోంది. ఆ రాగులను తిరగలిలో వేసి పిండి దంచాలి. ఆ బరువైన పనికి లత శక్తి చాలలేదు. కాసేపటికే నీరసంతో సొమ్మసిల్లింది. మళ్ళీ లక్ష్మీదేవిని తలుచుకుంది. ఈసారి ఆమె చిన్ననాటి స్నేహితురాలు యమున రూపంలో అమ్మవారు ప్రత్యక్షమై, లత, ఏంటిలా ఉన్నావు? ఈ స్థితిలో ఈ పనులేంటి? పక్కకు జరుగు, నేను నీకు సాయం చేస్తాను అని చెప్పి క్షణాల్లో రాగులను పిండి చేసి రుచికరమైన సంగటి కూడా వండి పెట్టింది. నా వల్ల నీకు శ్రమ కలిగింది అని లత బాధపడగా, స్నేహితురాలికి సాయం చేయటంలో శ్రమ ఏముంది అని నవ్వి యమున రూపంలో ఉన్న అమ్మవారు వెళ్ళిపోయింది. అలా కాలం గడుస్తూ ఉంది. అలా ఒక శ్రావణ శుక్రవారం వచ్చింది. ఇళ్ళన్నీ మామిడి తోరణాలతో ముగ్గులతో శోభిల్లుతున్నాయి. లత తనకున్నంతలో భక్తిగా ఇంటిని అలంకరించి అమ్మవారి పూజ చేసుకుంది. ఇది చూసిన మంగమ్మకు అసూయ కట్టలు తెంచుకుంది. ఆమె లత వద్దకు వచ్చి, ఏమే, ఎప్పుడు నా దేవుడే, నా కుటుంబం, నా లక్ష్మియే, నా పుట్టిల్లు అంటావు కదా. ఈరోజు ఇంత మంచి రోజు, గర్భవతిగా ఉన్న నీకు పుట్టింటి వాళ్ళు సారె తీసుకురావాలి కదా. మరి ఆ లక్ష్మీదేవి ఎక్కడా? పిలువు నీ అమ్మవారిని, చూస్తాను ఎలా సారె తెస్తుందో అని అందరి ముందు ఎగతాళిగా అంది. ఆ మాటలు లత గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి. ఆమె కళ్ళల్లో నుంచి ధారాపాతంగా కన్నీరు కారింది. దాంతో ఆమె పూజామందిరంలోనికి పరుగెత్తి లక్ష్మీదేవి పటం ముందు మోకరిల్లింది. అమ్మ, లోకమాత, నన్ను అనాథ అని నిందిస్తున్నారు, నా భక్తిని హేళన చేస్తున్నారు. నువ్వే నా సర్వస్వం అని నమ్మిన ఈ అభాగ్యురాలిని నువ్వే ఆదుకోవాలి. నా నమ్మకాన్ని నిజం చేసి నా పరువు నిలబెట్టు తల్లి అని హృదయ విదారకంగా ఏడ్చింది. ఆమె నిర్మలమైన భక్తికి, ఆర్తితో కూడిన పిలుపుకు సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి హృదయం కరిగింది. మరుక్షణంలో మంగమ్మ ఇంటి వాకిలి ఒక దివ్యమైన స్వర్ణ కాంతితో నిండిపోయింది. గృహమంతా కమలం, మల్లెపూల సువాసనలతో గుబాలించింది. గలగలమంటూ మువ్వల సవ్వడి వినిపించింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా పట్టు పీతాంబరాలు ధరించి సర్వాభరణ భూషితి అయి ముఖంలో 1000 సూర్యకాంతితో, చేతిలో పసుపు కుంకుమలు, పట్టు వస్త్రాలు, బంగారు కాసుల గొలుసులు, రత్నాభరణాలు, రకరకాల పిండి వంటలు, పండ్లు, ధనధాన్య రాసులతో నిండిన ఒక పెద్ద బంగారు సారె పళ్ళెంతో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి వారి గడపలో అడుగుపెట్టింది. ఆ దివ్య రూపాన్ని చూసి మంగమ్మ నోట మాట రాలేదు. శరీరం భయంతో కంపించిపోయింది. లత ఆనంద బాష్పాలతో అమ్మవారి పాదాలపై పడింది. అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వుతో, మంగమ్మ, నా బిడ్డ లత అనాథ కాదు, తనే నా బిడ్డ, నేనే తన పుట్టింటి దాన్ని. ఇదిగో నా బిడ్డకు నేను తెచ్చిన శ్రావణ మాసపు సారే. ఇకపై నా బిడ్డను ఒక్క మాట అన్నా, ఆమె కంట ఒక్క కన్నీరు చుక్క రాలినా నేను సహించను. తనను బాధ పెడితే నీ ఇంట సిరి సంపదలు నిలవవు, జాగ్రత్త అని గంభీరమైన స్వరంతో హెచ్చరించి
లతను ఆశీర్వదించి అంతర్ధానమైంది. మంగమ్మ తన తప్పు తెలుసుకుంది. అహంకారం, ధనదాహం కళ్ళు కప్పితే సాక్షాత్తు దేవతలాంటి కోడలిని ఎంత హింసించిందో గ్రహించి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. ఆనాటి నుండి ఆమె పూర్తిగా మారిపోయి లతను కన్న కూతురిలాగా చూసుకోసాగింది. అలా పవిత్రమైన శ్రావణ శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తురాలు పిలుపు విని ఆమె నామాన్ని, నమ్మకాన్ని కాపాడింది. భక్తితో పిలిస్తే ఆ జగన్మాత ఎప్పుడూ తన బిడ్డలను కరుణిస్తుందని ఆ కథ నిరూపిస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజించటం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది. వివాహితులు ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోవటం వలన సౌభాగ్యవతులుగా వర్ధిల్లుతారు. లక్ష్మి అనగానే కొందరు ధనము మాత్రమే అనుకుంటూ ఉంటారు. ధనం, ధైర్యం, విద్య, ధ్యానం, విజయం, పరపతి, సంతానం, గుణం మనకు ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తారు. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించటం వలన సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి. శ్రావణ మాసం అంటేనే శుక్రవారాలకు చాలా ప్రాముఖ్యత ఉన్న మాసం. శ్రావణ శుక్రవారం వచ్చిందంటే ఆడపిల్లల దగ్గర నుంచి ముత్తైదువులు, ముసలివారి వరకు కూడా తల స్నానాలు చేసి నూతన దుస్తులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకుని వీధిలోని తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుట కుంకుమ పెట్టి ఆకు, వక్క, పండు, గాజులతో కూడిన తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవటం జరుగుతుంది. ఈ మాసంలోని అన్ని శుక్రవారాలలో ముత్తైదువులు తమ ఇళ్లల్లో పూజలు చేసుకుని బేసి సంఖ్యలో తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు. శ్రావణ శుక్రవారం రోజు స్త్రీలు ఉదయం ఇంట్లో పూజలు నిర్వహించుకుని సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఆలయాలను సందర్శించుకుంటూ ఉంటారు. అక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో ప్రతి శుక్రవారం విధిగా పూజలు చేయాల్సిందే. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. శ్రావణ శుక్రవారాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి శ్రావణ శుక్రవారాలలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఈరోజు లక్ష్మీదేవి ఎలాంటి వారి ఇంట్లో ఉంటుంది, ఎలాంటి వారి ఇంట్లో ఉండాలనుకోదు అనే విషయాన్ని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. రాంపూర్ అనే గ్రామంలో ఒక ధనవంతుడైన ఒక షావుకారు ఉండేవాడు. అతడు ధనవంతుడే అయినా చాలా పిసినారి మరియు స్వార్థపరుడు. డబ్బు సంపాదించటమే తప్ప ఇతరులకు కనీసం చిల్లి గవ్వ కూడా సాయం చేసేవాడు కాదు. ఇతరుల కష్టాలు అతనికి పట్టేవి కావు. తన సుఖం తప్ప మరి ఒకటి ఆలోచించడు. ఒకరోజు షావుకారు తన ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాడు. పూజ కోసం లడ్డూలు కావాలని తన సేవకుడు రాజును పిలిచాడు. రాజు రాగానే షావుకారు కఠిన స్వరంతో, ఏ రాజు, ఇలా రా, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఒకే ఒక్క లడ్డూ తెమ్మని. చూసావా ధరలు ఎలా మండిపోతున్నాయో. నువ్వు అనవసరంగా ఖర్చులు పెడుతూ ఉన్నావు. ఒక నేతి లడ్డు 5 రూపాయలు. నేను దాన్నే సగం సగం చేసి 2 రోజులు నైవేద్యం పెడతాను. మరి నువ్వు ఈరోజు 2 లడ్డూలు ఎందుకు తెచ్చావు అని కోపంగా అరిచాడు. అప్పుడు రాజు భయంతో వణుకుతూ, అయ్యా, మిఠాయి కొట్టు, అతని దగ్గర చిల్లర లేదు, అందుకని 10 రూపాయలకు 2 లడ్డూలు ఇచ్చాడు అని వివరించాడు. కానీ షావుకారు వినిపించుకోలేదు. రాజు, ఇదంతా కస్టమర్లను దోచుకునే విధానం. నేను ఎంత చెప్తే అంతే తీసుకురా. ఇప్పుడు నీ జీతంలో నుంచి 5 రూపాయలు కట్ చేస్తాను. నేను 2 లడ్డూలు తెమ్మనలేదు, నువ్వే తీసుకొచ్చావు. అందుకే శిక్ష అనుభవించు అని బెదిరించాడు. రాజు నిస్సహాయంగా నిలబడిపోయాడు. షావుకారు పూజ కొనసాగిస్తూ ఉండగా అతని ఇంటి గడప వద్దకు ఒక బిచ్చగత్తె వచ్చింది. ఆమె దీనంగా, అన్నా, సాయం చేయండి, నా కూతురికి ఒంట్లో బాగోలేదు, మందుల కోసం కూడా నా దగ్గర డబ్బులు లేవు, నేను చాలా పేదదాన్నయ్యా, కొంచెం డబ్బు ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది అని వేడుకుంది. అప్పుడు షావుకారు కోపంగా ఆమె వైపు చూసి, వెళ్ళు ఇక్కడి నుంచి, పొద్దుటే ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఏమో, అంత ఖర్చు కూడా లేని వాళ్ళు పిల్లల్ని ఎందుకు కంటారు? ఈ బిడ్డకి ఏమైతే మాకేమిటి, ఇంకెక్కడికైనా వెళ్ళి డబ్బులు అడుక్కో, ఇదేమీ ధర్మసత్రం కాదు, ఇక్కడ నేనేమీ ధర్మసత్రం తెరవలేదు అంటూ ఆమెను కసిరి కఠినంగా తరిమివేశాడు. ఆ బిచ్చగత్తె కళ్ళల్లో నీళ్లతో వెనుదిరిగి వెళ్ళిపోయింది.
ఈ దృశ్యమంతా లక్ష్మీదేవి తన దివ్య దృష్టితో చూస్తూనే ఉంది. షావుకారు యొక్క క్రూర ప్రవర్తనకు, అతని లోభత్వానికి, నిస్వార్థరహిత స్వభావానికి ఆమెకు తీవ్ర కోపం వచ్చింది. ఈ షావుకారు చాలా నిర్దయుడు, చాలా స్వార్థపరుడు. నేను ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను అని మనసులో నిశ్చయించుకుంది. వెంటనే లక్ష్మీదేవి తన దివ్య రూపాన్ని విడిచిపెట్టి ఒక సాధారణ స్త్రీ రూపంలో షావుకారు ఇంటిని వదిలి నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే షావుకారు లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టబోయిన లడ్డూలు అనుకోకుండా అతని చేతిలో నుంచి జారి కింద పడిపోయాయి. అరే, ఈ లడ్డూలు నేలపైన పడిపోయాయి. ఈరోజు లక్ష్మీమాతకు నైవేద్యం పెట్టగలిగేలాగా లేను అని బాధపడ్డాడు షావుకారు. ఏం పర్వాలేదులే, పడిపోయిన లడ్డూలను నేనే తింటాను అనుకుని వాటిని ఏరుకుని తిన్నాడు. అతని మనసులో లక్ష్మీదేవి పట్ల భక్తి కన్నా లడ్డూలు వృధా అయిపోతాయనే బాధ ఎక్కువగా ఉంది. ఇక లక్ష్మీదేవి సాధారణ స్త్రీ రూపంలో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆమెకు ఒక నది అడ్డొచ్చింది. అక్కడే నది దాటడానికి ఒక పడవ నడిపేవాడు కనిపించాడు. ఆమె అతని దగ్గరకు వెళ్ళి, నాయనా, నన్ను కొంచెం నది దాటించగలవా? నేను కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళాలి, కానీ నా దగ్గర నీకు ఇవ్వడానికి డబ్బులు లేవు అని అడిగింది. ఆ పడవవాడు ఆమెను చూసి జాలిపడ్డాడు. అతను చాలా పేదవాడు. అతని దగ్గరకు రోజంతా ఒక్క ప్రయాణికుడు కూడా రాలేదు. అప్పుడు అతని మనసులోనే ఎలా అనుకున్నాడు, అలా ప్రొద్దున నుంచి సవారీ దొరకలేదు, పని చేయటం కష్టంగా ఉంది, ఇంట్లో సరుకులు కూడా నిండుకున్నాయి, పైగా పిల్లాడి స్కూల్ ఫీజు కూడా కట్టాలి అనుకున్నాడు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ అతను ఆ స్త్రీని చూసి కనికరం చూపించాడు. అమ్మా, మీరు తొందరలో ఉన్నట్లున్నారు, ఏమీ పర్వాలేదు, డబ్బులు తర్వాత ఇవ్వండి, ఇప్పుడే మిమ్మల్ని నది దాటిస్తాను, ఇంతకీ మీరు ఎక్కడుంటారు అని అడిగాడు. లక్ష్మీదేవి చిరునవ్వుతో, నేను నదికి అవతల ఆ కొండలలో ఉంటాను అని బదిలిస్తుంది. లక్ష్మీదేవి పడవలో కూర్చోగానే ఒక అద్భుతం జరిగింది. నదిలో అకస్మాత్తుగా కలువ పువ్వులన్నీ వికసించాయి. పడవవాడు ఇది చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళు విస్తరించాయి. ఏమిటి ఈ అద్భుతం? మీ స్పర్శకు నదిలో కలువ పువ్వులు వికసించాయి అని ఆశ్చర్యంగా అన్నాడు. లక్ష్మీదేవి అతని నిస్వార్థ సేవకు, దయకు సంతోషించింది. ఆమె తన దివ్య శక్తితో పడవవాని మనసులోని కష్టాన్ని, అతని ఆర్థిక బాధలను తెలుసుకుంది. ఈ పడవవాడు చూడు, ఇతని జీవితంలో ధనం లేదు, అయినా కూడా ఎంతో ఉదారంగా ఉన్నాడు. మరోపక్క ఆ షావుకారు అన్నీ ఉన్నా కూడా ఎంతో లోభత్వంతో ఉన్నాడు అని మనసులో అనుకుంది. తర్వాత లక్ష్మీదేవి పడవవాడితో, నాయనా, నువ్వు చాలా దిగులుగా కనబడుతున్నావు, నీ బాధ ఏమిటో నాతో చెప్పు నాయనా అని ప్రేమగా అడిగింది. పడవవాడు తన కష్టాలన్నిటినీ కూడా ఆమెకు వివరించాడు. అమ్మా, నేను చాలా పేదవాడిని, కుటుంబాన్ని అతి కష్టం మీద పోషిస్తున్నాను, నాకు భార్య, కుమారుడు ఉన్నారు, ప్రొద్దున నుంచి ఒక్క సవారీ కూడా దొరకలేదు, నా కొడుకు స్కూల్ ఫీజు కట్టాలి, డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియటం లేదు అని కళ్ళల్లో నీళ్లతో చెప్పాడు. లక్ష్మీదేవి అతని నిస్వార్థ స్వభావాన్ని మెచ్చుకుంది. చిరునవ్వుతో అతని భుజం తట్టి, చింతించకు నాయనా, ఎల్లప్పుడూ మంచి పనులే చెయ్యి, మనిషి చేసిన మంచి పనులే అతనికి తోడుగా ఉంటాయి, చూస్తూ ఉండు, నీ కష్టాలన్నీ త్వరలోనే తీరిపోతాయి అని ఆశీర్వదించింది. నది ఒడ్డుకు చేరాక పడవవాడు లక్ష్మీదేవితో, అమ్మ, నది ఒడ్డు వచ్చింది, మెల్లగా దిగండి అని చెప్పాడు. అప్పుడు లక్ష్మీదేవి, నీకు చాలా ధన్యవాదాలు నాయన, నేను ఇంక వెళ్తాను అని చెప్పి పడవలో నుంచి దిగగానే ఒక అద్భుతం జరిగింది. ఆ పడవ సాక్షాత్తుగా బంగారు నావగా మారిపోయింది. పడవవాడు తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. అరే, ఏమిటిది? నా పడవ బంగారు పడవగా ఎలా అయిపోయింది? ఈమె సాధారణ స్త్రీ కాదు, స్వయంగా లక్ష్మీదేవి. అమ్మ, నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది, మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించమ్మా అంటూ పశ్చాత్తాపంతో కళ్ళు మూసుకున్నాడు. వెంటనే అతనికి ఆ వృద్ధ స్త్రీ లక్ష్మీదేవి నిజరూపంలో సాక్షాత్కరిస్తుంది. ఆమె దివ్య కాంతితో ప్రకాశిస్తూ, నాయనా, నువ్వు ఎంతో నిస్వార్థంగా నాకు సాయం చేశావు, నీవు నేను పెట్టిన పరీక్షల్లో సఫలత పొందావు, ఎవరైతే ఇతరులకు సాయపడతారో వారి పట్ల నా కృప ఎల్లప్పుడూ ఉంటుంది, నీకు ఏం వరం కావాలో కోరుకోనాయనా అని పడవవానితో పలికింది. అప్పుడు పడవవాడు కళ్ళల్లో ఆనంద బాష్పాలతో వినయంగా చేతులు జోడించి, అమ్మా, నా కుటుంబాన్ని పోషించుకునేంత శక్తి నాకు ఇవ్వు తల్లి, అలాగే నా కుటుంబంపై నీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండేలాగా చూడు తల్లి అని కోరాడు. దానికి లక్ష్మీదేవి చిరునవ్వుతో, నేటి నుంచి నీ ఇంట నేను నివాసం ఉంటాను, నీ ఇంట్లో ధనం శాంతులకు కొదవ ఉండదు, తదాస్తు అని ఆశీర్వదించింది. లక్ష్మీదేవి అదృశ్యమవగానే పడవవాడు కళ్ళు తెరిచి చూసేసరికి అతని బంగారు పడవలో బంగారంతో నిండి ఉన్న మూటలు కనిపించాయి. లక్ష్మీమాత కృప వల్ల పడవవాని పేదరికం శాశ్వతంగా దూరమైపోయింది.
అతని జీవితం అనూహ్యమైన సంపదతో, అంతులేని సంతోషాలతో నిండిపోయింది. అతను తన కుటుంబాన్ని సుఖంగా పోషించుకుంటూ నిస్వార్థంగా ఇతరులకు సాయం చేస్తూ జీవితాంతం సంతోషంగా జీవించాడు. మరోపక్క లక్ష్మీదేవి షావుకారు ఇంటిని విడిచి వెళ్ళిపోగానే ఆ ఇంటికి దరిద్ర దేవత వచ్చింది. లక్ష్మీదేవి లేని చోట సంపద నిలవదు కదా. క్రమంగా షావుకారు వ్యాపారం దెబ్బతింది. అతని అహంకారము, పిసినారితనం అతని నాశనానికి కారణమయ్యాయి. అతని ధనమంతా ఖాళీ అయిపోయింది. షావుకారు తన నిరాశ, స్వార్థం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోయి పేదరికంలోనికి నెట్టబడ్డాడు. ఈ కథ మనకు ఒక గొప్ప నీతిని బోధిస్తుంది. సంపద కేవలం ధనం రూపంలోనే కాదు, దయ, నిస్వార్థ సేవ, మానవత్వం రూపంలో కూడా ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ నిస్వార్థ పరుల వైపే ఉంటుంది. సంపద ఉన్న దుర్మార్గంగా, స్వార్థంగా ప్రవర్తించే వారిని లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. అదే పేదరికంలో ఉన్న దయగా, ఉదారంగా ప్రవర్తించే వారిని ఆశీర్వదిస్తుంది. దానం, ధర్మం చేసిన వారికి ఎప్పటికీ కొరత అనేది ఉండదు. అలాగే ఈరోజు లక్ష్మీదేవి తన భక్తుడిని దరిద్ర దేవత బారి నుండి ఎలా కాపాడిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, అమ్మవారే మిమ్మల్ని కాపాడుతారు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమె పేరు జ్యేష్ఠాదేవి. పాలసముద్ర మదనం జరిగినప్పుడు ముందు జ్యేష్ఠాదేవి పుట్టింది. ఆ తర్వాత ఆలాహలం పుట్టింది. ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. ఆ తర్వాత అమృతం పుట్టింది. జ్యేష్ఠాదేవిని అందరూ పెద్దమ్మ లేదా పెద్దక్క అని పిలుస్తారు. జ్యేష్ఠాదేవి స్వభావం చాలా విచిత్రమైనది. ఎక్కడైతే మురికి, అపరిశుభ్రత, గందరగోళం, సోమరితనం ఉంటాయో అక్కడ పెద్దమ్మ నివాసం ఉంటుంది. ఆమె అడుగు పెట్టిన చోట కష్టాలు, నష్టాలు, దరిద్రం తాండవిస్తాయి. ఇక ఆమె చెల్లి పేరు లక్ష్మీదేవి. లోకమంతా ఆమెను చిన్నమ్మ అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. ఆమె స్వభావం పెద్దమ్మకు పూర్తిగా వ్యతిరేకం. ఎక్కడైతే శుభ్రత, క్రమశిక్షణ, శ్రమ, సంతోషం ఉంటాయో అక్కడ చిన్నమ్మ కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి ఉన్న చోట సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయి. ఈ విషయాలు అందరికీ తెలిసినవే. అయితే ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ అనగా లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి భూలోకంలో తిరుగుతూ మానవుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో ఒక పల్లెటూరులో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు. సోమయ్య చాలా మంచివాడు, కష్టపడి పనిచేసేవాడు, దైవభక్తి కలవాడు. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి తన ఇంటిని, వాకిలిని, పశువుల పాకను శుభ్రంగా కడిగాకే ఏ పనైనా మొదలుపెట్టేవాడు. ముఖ్యంగా అతను చిన్నమ్మైన లక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఆమెను మనస్ఫూర్తిగా పూజించి తన పొలం పనులకు వెళ్ళేవాడు. అతని భక్తికి, శ్రమకు మెచ్చిన చిన్నమ్మ అతనిపై తన కరుణను వర్షిస్తూ ఉండేది. దాంతో సోమయ్య పొలం పచ్చని పైర్లతో కలకలలాడుతూ ఉండేది. అతని ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు అనేదే ఉండేది కాదు. ఒకనాడు ఆ దారిన వెళ్తున్న పెద్దమ్మ కన్ను సోమయ్య ఇంటిపై పడింది. ఆ ఇంటిలోని ప్రశాంతత, సోమయ్య ముఖంలోని సంతోషం చూసి ఆమెకు కడుపు మండిపోయింది. ఆహా, ఈ ప్రశాంతతను, ఈ సంపదను నేను సహించలేను. నా చెల్లి చిన్నమ్మ అండ చూసుకుని వీడు అంతా సంతోషంగా ఉన్నాడు. వీడి గర్వాన్ని అణచి వీడి బ్రతుకును అల్లకల్లోలం చేయాలి అని మనసులో క్రూరంగా నిశ్చయించుకుంది. వెంటనే తన శక్తిని ఉపయోగించి ఆకాశంలో కారు మబ్బులను సృష్టించింది. సోమయ్య పంట కోతకు సిద్ధంగా ఉంది. సరిగ్గా అదే సమయానికి కుండపోత వర్షం కురిపించి పంటను మొత్తం నీటిపాలు చేయాలని పెద్దమ్మ పథకం వేసింది. అని ఆ పథకాన్ని తన చెల్లి అయిన లక్ష్మీదేవికి చెప్పేసింది. చెల్లి, నీ అనుగ్రహం ఉందని ఆ సోమయ్య వెర్రవీగుతున్నాడు. వాడి గర్వాన్ని నేను అనుస్తాను అని తన పథకాన్ని లక్ష్మీదేవికి చెప్పింది. కానీ లక్ష్మీదేవి తన భక్తుడిని ఎలాగైనా కాపాడుకోవాలని సంకల్పించింది. కానీ తన అక్కతో నేరుగా తలపడటం ఆమెకు ఇష్టం లేదు. అందుకే ఒక సామాన్యమైన ముసలి అవ్వ రూపం ధరించి సోమయ్య పొలానికి వచ్చింది. నాయనా సోమయ్య, పంట బంగారమల్లే పండింది. కానీ నా కళ్ళకు ఏదో కీడు కనిపిస్తోంది. ఆకాశం చూడు, ఉరుములతో మెరుపులతో ఎలా ఉందో. ఏ క్షణంలోనైనా గాలి వాన రావచ్చు. పంట చేతికి అందకుండా పోయే ప్రమాదం ఉంది. నా మాట విని వెంటనే ఈ పంటను పక్క ఊరి వర్తకుడికి అమ్మేసేయి, వచ్చినంతే లాభం అనుకో అని హితవు పలికింది. సోమయ్యకు మొదట కొంచెం సంకోచంగా అనిపించినా ఆ అవ్వ కళ్ళల్లో ఏదో తెలియని శక్తి, నిజాయితీ కనిపించాయి. ఆమె మాటల్లోని నిజాన్ని గ్రహించి వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్ళి తన పొలంలోని పంటను అమ్మేశాడు. డబ్బు తీసుకుని ఇంటికి చేరాడో లేదో పెద్దమ్మ సృష్టించిన ప్రళయం మొదలయ్యింది.
ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ఆ ఊరిని ముంచెత్తింది. సోమయ్య పొలం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఇది చూసిన పెద్దమ్మ ఆనందంతో నృత్యం చేసింది. చూశావా చిన్నమ్మ, నీ భక్తుడి గతి ఏమయ్యిందో అని వెర్రవీగింది. కానీ సోమయ్య పంటను ముందే అమ్మేశాడని లక్ష్మీదేవి ద్వారా తెలుసుకొని నిర్ఘాంతపోయింది. తన పథకం విఫలమై నష్టం వర్తకుడికి దక్కినందుకు ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. వెంటనే మరో దుష్ట ఆలోచన చేసింది. తన మాయతో పొలంలోని నీటిని ఇంకిపోయేలాగా చేసి నేల కొరిగిన పైరును మళ్ళీ నిలబడేలాగా చేసింది. ఇప్పుడు పంట మునుపటి కన్నా బలంగా ఏపుగా కనిపిస్తోంది. ఇప్పుడు చూడు సోమయ్య తన పంటను అమ్ముకున్నందుకు ఎంతగా బాధపడతాడో అని నవ్వుకుంది. ఇంకోవైపు సోమయ్య పొలానికి వెళ్ళి నిటారుగా నిలబడిన తన పంటను చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యో, అనవసరంగా ఆ అవ్వ మాట విని పంటను అమ్ముకున్నానే, ఇప్పుడు వర్తకుడికి ఎంత లాభం అని బాధపడటం మొదలుపెట్టాడు. సమయానికి మళ్ళీ ఆ అవ్వ రూపంలో చిన్నమ్మ ప్రత్యక్షమైంది. సోమయ్య, బాధపడకు, జరిగింది మంచికే. ఇప్పుడు నువ్వు నీతిని ధర్మాన్ని పాటించు. వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్ళు. అయ్యా, వర్షం పడి పంట అంతా నాశనమయ్యింది. దీనివల్ల మీకు నష్టమే మిగులుతుంది. అది చాలా తప్పు. అలాంటి తప్పు చేస్తే నాకు పాపం తగులుతుంది. నేను అమ్మినప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. నీకు నష్టం రాకూడదు. నేను తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చేస్తాను. నా పంటను నాకివ్వు అని అడుగు. నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది అని చెప్పింది. సోమయ్య ఆమె చెప్పినట్లే చేసి తన పంటను తిరిగి దక్కించుకున్నాడు. అది తెలిసిన పెద్దమ్మ మరింత రగిలిపోయింది. సోమయ్య పంటను ఇంటికి చేర్చి నూర్పిడి చేస్తూ ఉండగా ఆమె మరో శాపం పెట్టింది. వీడు ఎంత పెద్ద ధాన్యం రాసి పోసినా ప్రతి రాశి నుండి కేవలం 2 బస్తాల ధాన్యం మాత్రమే రావాలి అని శపించింది. సోమయ్య ఒక పెద్ద రాశిని నూర్పిడి చేస్తే నిజంగానే 2 బస్తాలు వచ్చాయి. ఇది చూసి అతనికి గుండె ఆగినంత పనయింది. మళ్ళీ అవ్వరూపంలో చిన్నమ్మ అనగా లక్ష్మీదేవి వచ్చి, ఓరి పిచ్చివాడ, ఒక పెద్ద రాశి ఎందుకు పోస్తావు? ఆ ధనాన్ని చాలా చిన్న చిన్న రాశులుగా పోగుపెట్టు. అప్పుడు ప్రతి చిన్న రాశి నుండి నీకు 2 బస్తాలు వస్తాయి అని ఉపాయం చెప్పింది. సోమయ్య ఆ ఉపాయాన్ని పాటించి లెక్కలేనన్ని బస్తాల ధాన్యాన్ని పొందాడు. అతని ధనాగారం నిండిపోయింది. ఇంకా వేరే ధనాగారం కూడా కట్టించాడు. వరుస పరాజయాలతో పెద్దమ్మకు ఏం చేయాలో పాలుపోలేదు. తన శక్తులన్నీ విఫలమవుతున్నాయని గ్రహించింది. అప్పుడు చిన్నమ్మ చివరి ఎత్తుగడ వేసింది. ఆమె సోమయ్యతో ఇలా చెప్పింది. సోమయ్య, ఇదంతా చూశావు కదా, నీకు ఇంత సంపద రావడానికి అసలు కారణం మా పెద్దక్క జ్యేష్ఠాదేవి. ఆమె నీపై కన్నేసింది కాబట్టే ఇన్ని అద్భుతాలు జరిగాయి. నువ్వు ఆమెను గుర్తించాలి. వెంటనే నీ ఇంటిలో ఆమెకు ఇష్టమైన ఒక మూల కొద్దిగా మురికిగా చేసి అక్కడ పెద్దమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, అమ్మా జ్యేష్ఠాదేవి, పెద్దమ్మ, నీ చల్లని చూపు వల్లే నేను ఈ స్థితికి వచ్చాను. ఈ సిరి సంపదలన్నీ నీ భిక్షే తల్లి అని మనస్ఫూర్తిగా పూజించు. ఆమె సంతోషిస్తుంది అని చెప్పింది. సోమయ్య అలాగే చేశాడు. తన పూజను చూసి పెద్దమ్మ ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆహా, వీడికి ఇన్నాళ్లకు నా గొప్పతనం తెలిసింది. వీడు నా భక్తుడు అని అనుకుని సోమయ్యను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, నీ సంపద కలకాలం వర్ధిల్లుగాక అని దీవించి వెళ్ళిపోయింది. అప్పుడు చిన్నమ్మ తన నిజ రూపంలో సోమయ్యకు దర్శనమిచ్చి జరిగిందంతా వివరించింది. నాయన, సంపద వచ్చినప్పుడు గర్వం రాకూడదు. పరిశుభ్రత, వినయం, శ్రమ ఉన్న చోట నేను ఉంటాను. మా అక్క అయిన పెద్దమ్మ అహంకారాన్ని, సోమరితనాన్ని ఇష్టపడుతుంది. నువ్వు తెలివిగా రెండిటిని సమన్వయం చేశావు. అందుకే ఇప్పుడు నీ సంపదకు నా రక్షణ, మా అక్క ఆశీర్వాదం 2 లభించాయి గనుక నీకు తిరగనేదే లేదు అని చెప్పి అంతర్ధానమైంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు. మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణ శర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అతను పౌరోహిత్యం నిర్వర్తిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు. ఊరి వారు ఇచ్చే కట్న కానుకలతో జీవితం సాఫీగా గడిచిపోతున్నది. కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు. శ్రీ లక్ష్మీ నారాయణులను నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు. అతనికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుణి కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం దొరకటం కష్టమైంది. ఇలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ
పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కాలు రాయికి తగిలి కింద పడిపోవటంతో కాలు విరిగింది. వైద్యులు కనీసం 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలని, మంచం దిగరాదని చెప్పారు. ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురయ్యింది. అంతేకాక ఏకంగా 6 నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళలేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని విచారం పట్టుకున్నది. అయినా చేసేదేమున్నది, ఇదంతా పూర్వజన్మ ప్రారబ్ధం అని తలిచాడు. ఈ విధంగా 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలలు ఎటూ వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చయిపోయింది. ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలాగా లేదు. ఆ రోజు సాయంత్రం పొరుగురైన వెంకటాపురం నుంచి వెంకట శెట్టి అనే ఒక వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని, ఎలాగైనా సరే కృష్ణశర్మ ఆ కార్యక్రమం నిర్వర్తించాలన్నాడు. కృష్ణశర్మకు వెళదామని అనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తాను ఎటూ కదిలే పరిస్థితుల్లో లేనని వెంకటశెట్టితో చెప్పాడు. అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని, తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని అన్నాడు. అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని, ఏమాత్రం శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చునని అన్నాడు. కృష్ణశర్మకు ఇది బాగానే ఉన్నదని అనిపించింది. ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను, కొంచెం లేచి తిరగటం ప్రారంభిస్తే గాని లాభం లేదని తలిచాడు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగానే బండి పంపించాడు. కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండటంతో ఎక్కటం కృష్ణశర్మకు కష్టమయ్యింది. ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు. నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్పాడు. అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు ఆ బండివాడు. అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించటం వలన కృష్ణశర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది. దారి కూడా సరిగ్గా లేకపోవటం చేత బండి పైకి కిందికి ఊగుతున్నది. ఆ కుదుపునకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానికొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తటంతో బండి అదుపు తప్పింది. దానిలో కూర్చున్న కృష్ణశర్మ ఒక్క దూటున బండి నుండి కింద పడ్డాడు. ఆ పడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలింది. బాధతో విలవిలలాడిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు. ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కదిలే పరిస్థితిలో లేడు. బండివాడికి ఏమీ పాలుపోలేదు. ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమయ్యింది. కృష్ణశర్మ బాధ వర్ణనాతీతం. అదృష్టం కొద్దీ అటుగా 2 రైతులు వచ్చారు. వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు. భూలోకంలో జరుగుతున్న ఇదంతా కూడా వైకుంఠంలోని శ్రీ లక్ష్మీనారాయణులు గమనిస్తూ ఉన్నారు. కృష్ణశర్మ పడుతున్న కష్టాలు చూసి జగన్మాత ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి హృదయం ద్రవించిపోయింది. తన ప్రియవల్లభుడు శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి, ఆ కృష్ణశర్మ దీన పరిస్థితి చూడండి, ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు? నిత్యం మనల్నే సేవిస్తున్నాడు కదా, ఇంకా ఎంతకాలం ఈ బాధలు? అతని పరిస్థితి చూస్తూ ఉంటే జాలి వేస్తున్నది అని అన్నది. ఇప్పుడు శ్రీమన్నారాయణుల వారు తన ప్రియసఖితో ఇలా అన్నాడు, ప్రియసఖి, మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. పూర్వజన్మ కర్మఫలం పూర్తవ్వగానే కృష్ణశర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి. సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది, ఏమి సుఖం స్వామి, కుమార్తెల వివాహం ఇంకా కాలేదు. వారికి యుక్త వయసు దాటిపోతున్నది. కాలి నొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి ఇప్పుడిలా జరిగింది. ఇప్పటికి పూర్తిగా కోలుకుంటాడో కదా అని అన్నది. ఓ దేవి, త్వరలోనే అతని కష్టాలన్నీ కూడా తీరిపోగలవు. నీవు చింతించవలదు.
నీ మనస్సు నేనెరిగి తిని, నీ బిడ్డల బాధ నీవు చూడలేకపోతున్నావు. ఆ సంగతి నాకు తెలియనిది కాదు. కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. కొన్ని రోజులలో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అన్నాడు. ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతడిని రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు. జరిగిందంతా తెలుసుకొని కృష్ణశర్మ భార్యా కుమార్తెలు ఎంతో బాధపడ్డారు. నిత్యం ఆ లక్ష్మీ నారాయణులను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతించారు. అటు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలనే తిరగగలుగుతానా అని తలచాడు. ఇలా కొన్ని రోజులు జరుగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పట్టింది. తల్లిదండ్రులిద్దరూ కూడా మంచాల పాలవ్వటంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతం. లోకంలోని కష్టాలన్నీ తమకే వచ్చాయని తలిచారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారికి సపర్యలు చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఇదంతా చూసి ఒక్కింత కోపం తెచ్చుకుని తన పెనిమిటితో ఇలా అన్నది. ఓ నాథ, ఏమిటి ఈ వైపరీత్యం? కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉండగా భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతూ ఉన్నాను. మనమంటే వారికి అపరిమితమైన భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మీదేవితో ఇలా అన్నారు. ఓ దేవి, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. వారు మన ప్రియ భక్తులన్నది నిజమే, కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. అదైన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అన్నాడు. ఆ మాటలకు జగన్మాత, స్వామి, మీరు చెప్పినది బాగానే ఉన్నది, కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం బతుకుంటుందా అని అనిపిస్తున్నది. మీరు వెంటనే వారిని కరుణించవలసినది అని అన్నది. అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని అన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకలి పోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకున్నారు. ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేము. ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మీదేవి హృదయం బాధతో నిండిపోయింది. ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగం. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగం ఎవ్వరూ చూపరు. తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రం కూడా సహించలేదు. కృష్ణశర్మ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. వెంటనే శ్రీమన్నారాయణుల వారితో లక్ష్మీదేవి ఇలా అన్నది. స్వామి, ఇది చాలా అన్యాయం. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపించటం లేదు. ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను. మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒకరోజు ఓపిక పట్టు. ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినది. రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి అని అన్నాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది. స్వామి, ఇక ఏమాత్రం నేను ఉపేక్షించలేను. వారి బాధలు చూడలేకపోతున్నాను. మీరన్నట్లు రేపు ఒక్కరోజు చూస్తాను. లేని ఎడల నేనే స్వయంగా రేపు వారి ఇంటికి వెళ్తాను అని లక్ష్మీదేవి ఊరుకుంది. ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణశర్మకు ఆస్థాన పండితునిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వచ్చింది. ఆ నియామక పత్రం తీసుకుని వచ్చిన భటులు ఎన్నో కట్న కానుకలు తెచ్చారు. ఇవన్నీ చూసిన ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు. శ్రీ మహాలక్ష్మీ నారాయణులను ఎన్నో విధాల స్తుతించారు. కొన్ని రోజులకు కృష్ణశర్మ కాలు నయమైంది. అతని భార్య ఆరోగ్యం కూడా మెరుగుపడింది. వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఇది చూసి ఎంతో సంతోషించింది. కొంతకాలానికల్లా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరి వివాహం మంచి వరులతో జరిగింది. కృష్ణశర్మ దంపతులిద్దరూ కూడా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. లక్ష్మీదేవి తన భక్తుల పట్ల ఎంత దయను కలిగి ఉంటుందో తెలిపే కథ ఇది. విధంగా ఈరోజు లక్ష్మీ నారాయణులు ఒక బ్రాహ్మణ
దంపతులుగా ఎందుకు మారారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జాతకం మారిపోతుంది, మీ దశ మారిపోతుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. చాలా కాలం క్రితం గోపయ్య అనే ఒక పెద్ద వ్యాపారి తన భార్య రాధతో కలిసి ఒక పెద్ద బంగ్లాలో ఉండేవాడు. అతనికి చాలా పెద్ద వ్యాపారం ఉండేది. ధనానికి అస్సలు లోటు అనేదే ఉండేది కాదు. గోపయ్య లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి గొప్ప భక్తుడు. ప్రతిరోజు పూజ చేసి గుడికి వెళ్ళేవాడు. అయితే అతనిలో ఒక పెద్ద లోపం ఉంది. అది అతని పిసినారితనం. దీనివల్ల అతను ఎవరికి ఏమీ దానం చేసేవాడు కాదు. కానీ అతని భార్య రాధ చాలా దయా స్వభావం కలది. రోజు వారి ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు. అతను చాలా రోజులుగా తినలేదని, ఏదైనా తినడానికి పెడితే పుణ్యం ఉంటుందని రాధతో అన్నాడు. రాధ అతనికి భోజనం తెస్తానని చెప్పింది. అప్పుడు గోపయ్య, రాధ, నువ్వు ఇతనికి భోజనం పెడితే మన కోసం భోజనం తక్కువ అవుతుంది. మళ్ళీ నువ్వు ఏమీ వండవు. ఇలాంటి వాళ్లకు ఇది ఒక అలవాటు. కష్టపడకుండా ఇలా అడుక్కు తిని మజా చేస్తారు. కానీ మనమైతే కష్టపడి సంపాదించాలి కదా. ఇలా మన ధనాన్ని వృధా పరచలేం అని అన్నాడు. అప్పుడు రాధ తన భర్తతో, ఎవరికైనా భోజనం పెట్టడం వల్ల మీ ఆస్తి ఏమీ తరిగిపోదు. కానీ మీకు ఎలా అర్థమవుతుంది? ఎవరికి ఉపయోగపడని ఈ ధనంతో ఏం లాభం అని అంటుంది. గోపయ్య మాటలు విని బిచ్చగాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా ఎప్పుడు ఏ బిచ్చగాడు వచ్చినా చిల్లి గవ్వ కూడా పెట్టేవాడు కాదు గోపయ్య. కానీ అతను ఇంట్లో లేనప్పుడు మాత్రం ఎవరైనా ఏదైనా అడిగితే రాధ తప్పకుండా ఇచ్చేది. ఒకరోజు గోపయ్య రిక్షాలో ఇంటికి వస్తూ ఉండగా చిరిగిన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. అతను ఎంతో నిరాశగా ఉన్నాడు. ఆ వ్యక్తి గోపయ్యతో, మీరు బాగా డబ్బున్న వారిలాగా ఉన్నారు. నేను కూడా బిచ్చగాడిని కాదు. కొందరు దొంగలు నా డబ్బు, వస్తువులు దోచుకున్నారు. వాళ్ళను అడ్డుకున్నాను, కానీ నన్ను బాగా కొట్టారు. మా ఊరు ఇక్కడి నుంచి చాలా దూరం. మీరు సాయం చేస్తే నేను మా ఊరు చేరుకుంటాను. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. మరలా వచ్చి మీ అప్పు కూడా తీర్చేస్తాను అన్నాడు. కానీ గోపయ్య మనసులో అడుక్కోవడానికి ఇది కొత్త విధానంలా ఉంది అనుకుని, వెళ్ళు, వేరెవరినైనా సహాయం అడుగు. నీలాంటి వాళ్ళను చాలామందిని చూశాను. చలో రిక్షా పోని అని చెప్పి అతనికి కూడా సాయం చేయలేదు. మెల్లగా అతని లోభత్వాన్ని అందరూ తెలుసుకున్నారు. ఇక ఎవరూ కూడా అతన్ని ఏమీ అడగరు. ఎందుకంటే అక్కడ అవసరంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు గోపయ్య ఎవరికీ ఏమీ ఇవ్వడని. ఇదిలా ఉండగా ఒకరోజు లక్ష్మీమాత విష్ణుమూర్తితో, స్వామి, ఈ గోపయ్య ఎంత పిసినారి, ఇతరుల అవసరాలను అస్సలు పట్టించుకోడు, ఎప్పుడూ ఎవరికీ సహాయపడడు, ఏ దానాలు చేయడు అంది. దానికి విష్ణు భగవానుడు, అవును దేవి, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇతన్ని సరైన దారిలోనికి ఎలా తేవాలి అని. ఇతను పరమభక్తుడే, కానీ బుద్ధి మాత్రం చిన్నది అన్నాడు. అప్పుడు లక్ష్మీమాత, స్వామి, ఇతను ఇలానే ఉంటే ఎలా బాగుపడతాడు అని అడిగింది. ఒకరోజు గోపయ్య నిద్రపోతూ ఉండగా కలలోనికి విష్ణుమూర్తి వచ్చాడు. వ్యాపారితో విష్ణుమూర్తి, గోపయ్య, నువ్వు నాకు భక్తుడివి, కానీ ఇదేంటి ఎప్పుడు ఎవరికి ఏమీ దానం చెయ్యవు? దానివల్ల నాకు నీపై చాలా కోపం ఉంది అన్నాడు. అప్పుడు గోపయ్య కలలోనే, ఏమంటున్నారు ప్రభు, నాపై మీకు కోపమా? నన్ను క్షమించండి ప్రభు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, నాపై కోపగించుకోకండి అన్నాడు. నువ్వు నాకు నిజమైన భక్తుడివైతే ఎవరైనా బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టు, తర్వాత వారికి దానం చెయ్యి, వారి సంచులు నిండే అంతగా దానం చెయ్యి అని విష్ణుమూర్తి చెప్పాడు. తప్పకుండా అలాగే చేస్తాను ప్రభు అన్నాడు గోపయ్య. తర్వాత గోపయ్యకు మెలకువ వచ్చింది. భార్యను లేపి తన కల గురించి అంతా కూడా చెప్పాడు. మరునాడు ఉదయం లేచి పూజ పూర్తి చేసి బ్రాహ్మణ దంపతుల కోసం అన్వేషిస్తాడు. సాయంత్రం అయిపోతుంది, కానీ ఎవరూ కనబడరు. అలసిపోయి ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడే ద్వారం దగ్గర నుండి ఎవరో పిలుస్తారు. వెళ్ళి చూస్తే బ్రాహ్మణ దంపతులు ఉంటారు. వారు గోపయ్యతో, దయచేసి ఏమైనా సాయం చేయగలరా? వీలైతే కొంచెం భోజనం పెట్టండి, చాలా దూరం నుంచి వస్తూ ఉన్నాము, 2 రోజుల నుంచి ఏమీ తినలేదు అంటారు. మీరు బ్రాహ్మణులా అని అడుగుతాడు గోపయ్య. అవునండి, కానీ పేదవాళ్ళం అంటారు వాళ్ళు. మీరేం బాధపడకండి, లోపలికి రండి, భోజనం పెడతాం అని గోపయ్య అతని భార్య రాధతో పాటు ఎంతో ప్రేమతో వారికి వడ్డిస్తారు. తినమని చెప్తారు. వాళ్ళు తింటూ ఉంటారు. కానీ ఎంత తిన్నా వారి కడిపే నిండదు. గోపయ్య, రాధ వారు తినడానికి పెడుతూనే ఉంటారు. వాళ్ళు తింటూనే ఉంటారు. అలా ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. ఇప్పుడేం పెట్టాలి అని గోపయ్య ఆలోచిస్తాడు. మనసులో లక్ష్మీదేవి విష్ణుమూర్తులను తలుచుకుంటూ ఉంటాడు. హే భగవాన్, హే మాతా లక్ష్మి, వీరిద్దరి కడుపు నిండటమే లేదు, ఇప్పుడు వీరికేం పెట్టను, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి అని ప్రార్థిస్తాడు. గోపయ్య భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉండగా ఆ బ్రాహ్మణుడు, ఇంక చాలు,
మా కడుపు నిండిపోయింది. చాలా ప్రేమగా భోజనం పెట్టారు. చాలా సంతోషం. దేవుడు మీ కోరికలన్నీ తీరుస్తాడు. ఇక మేము వెళ్తాం అంటాడు. ఇప్పుడు వారితో గోపయ్య, ఆగండి, మిమ్మల్ని అలా వెళ్ళనివ్వను అని చెప్పి బీరువాల నుంచి బోల్డెడన్ని డబ్బులు తీసుకువచ్చి బ్రాహ్మణుని సంచిలో వేస్తాడు. కానీ వాటితో బ్రాహ్మణుడి సంచి నిండదు. గోపయ్య మరింత డబ్బు నగలు తీసుకువచ్చి సంచిలో వేస్తాడు. అయినా కూడా వారి సంచిలో నుంచి అవన్నీ మాయమైపోతూ ఉంటాయి. ఈ విధంగా గోపయ్య తన వద్దనున్న డబ్బు నగలు అన్నిటినీ బ్రాహ్మణుని జోలలో వేస్తాడు. కానీ ఏమీ జరగదు. అప్పుడు గోపయ్య తన భార్య రాధతో, రాధ, ఇప్పుడు ఏం చేయను? బీరువా ఖాళీ అయిపోయింది. ఇక మన వద్ద డబ్బులు లేవు, నగలు లేవు. ఇప్పుడు వీళ్లకు ఏమి ఇవ్వను అంటాడు. దానికి రాధ, ఇంటిలోని సామాన్లన్నిటినీ ఇవ్వండి అని చెప్తుంది. దాంతో గోపయ్య ఇంట్లోని సామాన్లన్నిటినీ తీసుకొచ్చి బ్రాహ్మణుని జోలలో వేస్తూ ఉంటాడు. అయినా కూడా జోలే నిండదు. ఇంట్లోని సామాన్లన్నీ ఖాళీ అయిపోతాయి. ఇక గోపయ్య ఆలోచనలో పడతాడు. రాధ, ఇంట్లో సామాన్లు కూడా ఖాళీ అయిపోయాయి, ఇప్పుడు ఎలా అని అడుగుతాడు. దానికి రాధ, లేదు లేదు, మన దగ్గర ఇంకా ఖాళీ అయిపోలేదు అంటుంది. ఇంకేం మిగిలాయి అని అడుగుతాడు గోపయ్య. ఈ ఇల్లు ఉంది కదండి, ఈ ఇల్లు వారికి ఇచ్చేయండి. వారి జీవితం ఇక మీదట సుఖవంతంగా ఉంటుంది అని ధైర్యంగా చెప్పింది రాధ. అప్పుడు గోపయ్య, నువ్వు నిజం చెప్పావు, అలాగే చేద్దామన్నాడు. ఇక వారిద్దరూ బ్రాహ్మణ దంపతుల దగ్గరకు వెళ్ళి, హే బ్రాహ్మణ దేవతలారా, ఇప్పుడు నా వద్ద ఈ ఇల్లు మాత్రమే ఉంది. మీరిద్దరూ ఈ ఇంట్లో ఉండండి. ఇక మీదట ఇది మీ ఇల్లు. ఇది తప్ప నా వద్ద ఇంకేమీ లేదు. మేము వెళ్తాం, మీరు ఇక్కడ హాయిగా ఉండండి అని చెప్పి గోపయ్య తన భార్యతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు బ్రాహ్మణ దంపతులు తమ నిజ రూపంలోనికి వస్తారు. వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి. గోపయ్య వారిని చూసి ఆశ్చర్యపోతాడు. ప్రభు, ఇది కళ లేక నిజమా? మీరు నా వద్దకు వచ్చారు. నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి ప్రభు అని ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి, గోపయ్య, నీ వలన ఏ తప్పు జరగలేదు. మేము నిన్ను పరీక్షించాము. దానిలో నువ్వు సఫలుడవు అయ్యావు. నువ్వు స్వచ్ఛమైన మనసుతో దానం చేశావు. మేము ప్రసన్నమయ్యాము. ఎప్పటి నుంచి నువ్వు గొప్ప ధానవంతుడిగా పేరు పొందుతావు అని చెప్పి విష్ణుమూర్తి, లక్ష్మీమాత అంతర్ధానమైపోతారు. గోపయ్య ఇంటిలోని సామాన్లన్నీ తిరిగి వచ్చేస్తాయి. అప్పుడు వ్యాపారి గోపయ్య దానం యొక్క విలువను తెలుసుకుంటాడు. అప్పటి నుంచి అతను అవసరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయపడుతూ ఉంటాడు. పేదలకు దానాలు కూడా చేస్తాడు. అతని కీర్తి అన్ని చోట్ల వ్యాపిస్తుంది. ఇంతకు ముందు కన్నా ఎక్కువ ధనం ఉంటుంది వాళ్లకు. అతను భగవాన్ విష్ణు, మాతా లక్ష్మికి ఇంకా పెద్ద భక్తుడు అవుతాడు. మన వద్ద ఎంత ధనం ఉన్నా అది అవసరంలో ఉన్న వారి కోసం వాడకపోతే అది వృధా సంపదే అవుతుంది. ఎన్ని పూజలు చేసినా మంచి కర్మలు చేయకపోతే మీకు మంచి ఫలితం దక్కదు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు. 2 నిమిషాల్లో మీ జాతకం మారిపోతుంది. మీకు ఉండే ఆర్థిక సమస్యలు, అప్పులన్నీ కూడా తీరిపోతాయి. జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఈ కథలను వినటం వలన అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. లక్ష్మీదేవి సకల ఐశ్వర్యాలతో మీ ఇంటికి వస్తుంది. మిమ్మల్ని అపర కుబేరులుగా మార్చేస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.